కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 11వ రోజు. దేవుడు 10 రోజులు సాయంత్రం జరుగుతున్న ఈ కూటములలో వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఈ దినము కూడా ఆయన మాట్లాడుటకు సిద్ధంగా ఉన్నాడు. అంతకుముందు ఒక చిన్న మాట, ఈ ప్రార్థన కూటములను గురించి ఇంటర్నెట్లో పెడుతున్నప్పుడు కొంతమంది దాన్ని చూసి ఫోన్ ద్వారా వారి ప్రార్థన అవసరతలను తెలియచేస్తున్నారు. సో వారి పేర్లని చెప్పి ప్రార్థించాలంటే మనకు సమయం సరిపోదు కనుక అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎంతమంది మా కొరకు ప్రార్థనలు చేయమని అడిగారో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మనము సంఘము తరపున వారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఎవరెవరు ఇంటర్నెట్ ద్వారా ఈ ప్రార్థన కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఎవరెవరు వారి ప్రార్థన విజ్ఞాపనలను మాకు తెలియచేస్తున్నారో ప్రార్థించమని వారందరి కొరకు ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి అవసరతలు, వారి అక్కరలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు నామ మహిమార్థమై తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. వారు సాక్ష్యం చెప్పునట్లుగా అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీరు గొప్ప కార్యములు జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 1 3వ వాక్యము. అధ్యాయం 1 వాక్య భాగము 3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన అనగా ఆ తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చెప్పండి. తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇది ఒక శుభవార్త. మనకు ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను మనకు అనుగ్రహించాడు అని ఎంతమంది నమ్ముతున్నారో మీ నమ్మకానికి గుర్తుగా 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మనం విశ్వసించాలి. దేవుడు మనలను క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. క్రీస్తు లేకుండా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించలేడు, గుర్తుపెట్టుకోండి. అందుకనే మనుషులను మనము క్రీస్తునందు విశ్వాసముంచండి, క్రీస్తులోనికి రండి అని మనం ఎందుకు పిలుస్తున్నాము అంటే దేవుని ఆశీర్వాదము క్రీస్తులోనికి వచ్చిన వారికే అనుగ్రహింపబడుతుంది. అర్థం చేసుకోండి. ఎవరెవరు క్రీస్తులోనికి వస్తారో వారందరూ ఆశీర్వదించబడతారు. మేము క్రీస్తులోనికి రాము, క్రీస్తు మాకు అక్కరలేదు, క్రీస్తు మాకు వద్దు అని ఎవరెవరు అంటారో వారందరూ దేవుని ఆశీర్వాదములను పోగొట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, క్రీస్తునందు మాత్రమే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదించాడు. ఆది కాలములో చూస్తే దేవుడు ఆదామును
అవ్వమ్మను ఆశీర్వదించాడు. వారు ఆ ఆశీర్వాదములన్నిటినీ పోగొట్టుకున్నారు పాపము చెయ్యుట ద్వారా. దేవునికి వారు అవిధేయతను చూపిన దాని వలన ఆశీర్వాదములను పోగొట్టుకొని శాపమును కొని తెచ్చుకున్నారు. దేవుడు ఆదాము చేసిన పాపమును బట్టి ఈ భూమిని, ఈ నేలను శపించాడు. అది మాత్రమే కాదు, ఆది మానవులైన ఆదామును అవ్వమును ఆ ఏదెను తోటలో నుండి వెళ్ళగొట్టాడు. తద్వారా దేవుని ఆశీర్వాదములన్నీ వారు పోగొట్టుకున్నారు. మీకు తెలుసా, ఏదెను తోట ఎంతో గొప్పదండి, నేను చెప్తున్నాను. దేవుడంట ఆ తోటను ఆదాముకు అప్పగించాడు. ఆ తోటను దేవుడు ఆదాముకు అప్పగించి ఆ తోటను సేద్యము చెయ్యమని ఆదాముకు బాధ్యతను అప్పగించాడు. కానీ ఆదాము తనకు అప్పగింపబడిన ఆ బాధ్యతను సరిగా చెయ్యక పోగొట్టుకున్నాడు. మీకు ఎప్పుడైనా చెప్తున్నాను చూడండి, దేనిని కూడా పోగొట్టుకోగాకండి. దేవుడు కొన్నిసార్లు అంట మనకు చిన్న బాధ్యతను అప్పగిస్తాడంట. మనకు అనిపిస్తుంది ఇందులో ఏముంది, చిన్నదే కాదని. దేవుని యొక్క మనస్సు ఎటువంటిదంటే, ఒక మనిషి అంట చిన్నదానిలో నమ్మకస్తుడుగా ఉంటేనంట ఆ మనిషిని తీసుకెళ్ళి దేవుడు పెద్దదాని మీద కూర్చోబెడతాడంట. అందుకే నేను చెప్తాను, దేనిని కూడా మనము నిర్లక్ష్యము చెయ్యకూడదు. ప్రతిదానిని సీరియస్గా తీసుకోవాలి, ఇంట్రెస్ట్గా తీసుకోవాలి. మనకు దేవుడు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా చెయ్యాలి. ఏ వృక్షమైనా చూడండి, ఒకప్పుడు చిన్న మొలకగానే ఉంటుందంట, నెమ్మదిగా అదేమవుతుందంట, పెద్ద వృక్షంగా మారుతుందంట. అట్లాగనే దేవుడు అప్పగించే ప్రతి బాధ్యతను మనము సీరియస్గా తీసుకోవాలి. తోటను దేవుడు సేద్యము చెయ్యటానికి ఆదాముకు అప్పగించాడు. కానీ దేవుడు అప్పగించిన ఆ బాధ్యతను పోగొట్టుకున్నాడు. ఎలా? దేవుని మాటకు లోబడక పోవటం వలన దేవుడు అప్పగించిన ఆ బాధ్యత నుండి తరిమి వేయబడ్డాడు. చూసారా? ఏదైనా తోట చిన్న తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే మనిషికి కావలసిన ప్రతిదీ కూడా అందులో ఉంది. నది ఉంది, ఆ ఒక నది 4 నదులుగా చీలిపోతుంది. ఆ నదుల తీరం అంట, మీరు బైబిల్ చదివితే తెలుస్తుంది, విలువైన వజ్రములు, రాళ్ళు, గోమేదకము ఇవన్నీ కూడా ఆ నది తీరమును దొరుకుతుందంట. అంటే మనిషికి కావలసినవన్నీ దేవుడు ముందుగానే ఈ భూమిలో దాచిపెట్టాడు. మీరు అనుకుంటారు ఏదేను తోటే కదా అని. అందులోనే మానవ జాతికి కావలసిన ప్రతిదీ ఉంచాడు. కావలసిన ఆహారము, విలువైన వస్తువులు, విలువైన చెట్లు, వృక్షాలు. మీరు అనుకుంటారు ఏముంది ఆ చెట్లు వృక్షాల్లో? ఆ వృక్షాలు ఉండబట్టే కదా ఈరోజు మనిషి ఖరీదైన బల్లలు, ఖరీదైన డబుల్ మంచాలు చేస్తున్నారు. ఈ మంచాలన్నీ ఆ నుంచి వచ్చాయి. డైనింగ్ టేబుల్ కానీ, ఫర్నిచర్స్ కానీ ఇవన్నీ ఆ నుంచి వచ్చాయి. దేవుడిచ్చిన వృక్షము నుండే కదా. దేవుడు మనకిచ్చాడంట, మనము దానిని జ్ఞానముతో, వివేకముతో దేవుడిచ్చిన ప్రతి వస్తువులను మనకు అవసరానికి వాటిని తయారు చేయటము, మలుచుకోవటం మన బాధ్యత. దేవుడు చెట్టునిచ్చాడు, టేకు చెట్లు ఇచ్చాడు,
ఖరీదైన చెట్లు ఇచ్చాడు. మానవుడు తన జ్ఞానముతో ఆ చెట్లను తన అవసరానికి తగినట్లుగా ఫర్నిచర్లు తయారు చేశాడు. దేవుడిచ్చినది ఏదైనా మనకు మంచిదే. ఎందుకంటే ఆయన ఆశీర్వదించాడు ఆది మానవులను. కానీ తినవద్దన్న పండును తిని దేవునికి అవిధేయత చూపించి ఆ ఆశీర్వాదములన్నిటిని పోగొట్టుకొని తోటలో నుండి తరిమి వేయబడ్డాడు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒక్క పూట కూటి కొరకు వారు చెమట కార్చవలసిన పని వచ్చింది. అంతకుముందు దర్జాగా కూర్చొని తినాల. ఏ చెట్టు చూసినా ఫలభరితము, ఎక్కడ చూసినా చాలా విలువైన ఫలాలు. వాళ్ళ ఆకలి తీరటానికి కావలసినంత ఫలాలు దేవుడిచ్చాడు. కానీ ఎప్పుడు పాపము చేశారో దేవుడు అంటున్నాడు, ఇక నుండి మీరు మీ చెమట కారి నేల మీద పడితేనే మీకు ఆహారం అన్నాడు. ఈరోజు మానవుడు కష్టపడుటకు, పరుగులెత్తుటకు కారణం ఏంటి తెలుసునా? మన ఆది మానవులు చేసిన తప్పు వలన వారికి పుట్టిన సంతానమైన మనము ఈరోజు పరుగులెత్తుతున్నాం. ఎందుకంటే ఆశీర్వాదములను పోగొట్టుకున్నారు. కానీ దేవుడు మానవ జాతిని మరిచిపోలేదు. మానవుల పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. తిరిగి మానవులను తన యొద్దకు తీసుకొని రావాలి. పాపము చేత దూరమైన మానవ జాతిని తిరిగి తనతో సమాధానపరుచుకొని, తిరిగి మానవ జాతిని తన యొద్దకు తీసుకొని వచ్చి, తిరిగి ఆ మానవ జాతిని ఆశీర్వదించాలా అని దేవుడు కోరాడు. అందుకోసం దేవుడు సరి అయిన ఒక నీతిమంతుని కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ ఆదాము తర్వాత కయ్యోను ఏబేలును చంపివేశాడు. ఏబేలు ఒక నీతిమంతుడు. ఏబేలు చనిపోయిన తర్వాత అతని స్థానములో షేము పుట్టాడు కదా. ఆ షేము కాలములోనే యెహోవాకు ప్రార్థన చేయటము ప్రారంభించబడ్డది. సృష్టిలోనే మొట్టమొదటిగా ప్రార్థన చెయ్యటం ఎక్కడ, ఎవరి వలన ప్రారంభమైనదంటే, ఆదాము మూడవ కుమారుడైన షేము ద్వారా. ప్రార్థన అంటే ఏంటో మొట్టమొదటిగా అతని కుటుంబము ద్వారా బయలుపరచబడ్డది. దేవుని కనుదృష్టి షేము మీద ఉంది. ఇటు కయ్యోను సంతానం పెరుగుతుంది, షేము యొక్క సంతానం పెరుగుతుంది. కానీ 6వ అధ్యాయానికి వస్తే కయ్యోను సంతానము, షేము సంతానము వీరు వారి పిల్లలను వీరు చేసుకోవటం వలన తిరిగి మనుషులు అపవిత్రులుగా మారిపోయారు. ఎందుకంటే కయ్యోను దేవుని నుండి తరిమివేయబడ్డాడు. తన తమ్ముడైన ఏబేలును చంపి శపించబడ్డాడు. కాబట్టి కయ్యోను యొక్క సంతానం అంతా దేవుని ప్రసన్నత నుండి తొలగి వేయబడి, దేవుని ప్రసన్నతకు బయట పెరిగిన ఒక సంతానం అది. ఒక విధంగా చెప్పాలంటే అనీతిమంతులు, దేవునికి దూరమైన జనులు. వారికి పుట్టిన పిల్లలంట ఎంతో అందగతులంట, అందమైన ఆడపిల్లలంట. కాబట్టి వీరి పిల్లలను సేము వంశావళులు వారి అందాన్ని చూసి చేర్చుకున్నారు. అక్కడ ఏమైందంటే, నీతిమంతులు అనీతిమంతులతో వివాహం చేసుకొని పొల్యూటెడ్ అయ్యారు, కలుషితమయ్యారు. అది దేవునికి నచ్చలేదు. కాబట్టి దేవుడు వారిని చూస్తుండగా వారి పాపమంట భూమి మీద విస్తరించినది. ఎవడైనా ఒక్క వ్యక్తి దొరుకుతాడా నీతిమంతుడు? ఎవడైనా ఒక్క వ్యక్తి తన యందు భయము భక్తి కలిగి యథార్థంగా జీవించేవాడు ఎవడైనా ఒక్కడు దొరుకుతాడా అని దేవుడు వెతికితే అప్పుడు ఒక వ్యక్తి దొరికాడు. అతని పేరు నోవహు. దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు, నీ తరములలో నీ వంటి నీతిమంతుడు ఒక్కడును లేడు.
అతడు దేవుని యందు కృప పొందినవాడు. కాబట్టి నోవహుతో చెప్తున్నాడు, నోవహు, ప్రచండమైన వర్షమును భూమి మీద నేను కురిపించబోతున్నాను. 40 దినములు గొప్ప జలప్రలయము రాబోతుంది. ఆ జలప్రలయము వలన భూమిలో ఉన్న జీవరాశులన్నిటినీ నేను సర్వనాశనము చేయబోతున్నాను. కానీ నీవు నా యందు భయము భక్తి కలిగిన ఒక వ్యక్తివి గనుక, నీవు కృపను పొందావు గనుక, నా ఎదుట నువ్వు నీతిమంతుడుగా నడుస్తున్నావు గనుక, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవటానికి ఒక ఓడను సిద్ధపరచు అన్నాడు. ఆ ఓడను ఎలా తయారు చేయాలా, ఏ చెట్టు వృక్షముతో తయారు చేయాలా, ఆ ఓడ యొక్క కొలత ఏంటి, వెడల్పు ఏంటి, పొడవు ఏంటి, ఎత్తు ఏంటి, ఎన్ని అంతస్తులు పెట్టాలా, ఏ విధంగా దానిని తయారు చేయాలి, ఎక్కడ తలుపు పెట్టాలా, ఎక్కడ కిటికీ పెట్టాలా, మొత్తం డైరెక్షన్ దేవుడిచ్చాడు. అది మాత్రమే కాదు, ఆ ఓడకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు సహకరించాడు. ఓడ కట్టే సమయమున ప్రజలందరూ వచ్చి చూస్తున్నారు. నేను ఊహించి చెప్తున్నాను, బైబిల్లో లేదు. నోవహును అడుగుతున్నారు, నోవహు ఏం చేస్తున్నావంటే, ఓడ కడుతున్నానని సమాధానం ఇచ్చాడు. ఎందుకు? జలప్రలయము రాబోతుందని చెప్పాడు. జలప్రలయం అంటే ఏంటో ఆ రోజు ప్రజలకు తెలియదు. వర్షం అంటే ఏంటో ప్రజలకు తెలియదు. ఎందుకంటే నోవహు కాలములలో వర్షము కురిసేది కాదు. ఆదాము నుండి నోవహు వరకు ప్రజలకు వర్షం అంటే ఏంటో తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు, వరదంటే ఏంటో తెలియదు. మరి ఆ రోజుల పంటలు ఎలా పండించారు? బైబిల్ అంటుంది, మంచు, భూమిలో నుండి మంచు పైకి వస్తుందంట. ఆ మంచు పైకి వచ్చి వర్షములాగా నేలంతటిని తడుపుతుందంట. ఆ మంచు ద్వారా పంటలు పండించేవారు. కానీ ఇక్కడ నోవహు కాలానికి వర్షాన్ని కురిపిస్తాడు అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాటను నోవహు నమ్మాడు. ఆ మాటను ప్రజలకు చెప్తుంటే ప్రజలు ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. వర్షం ఎట్లా పడుతుంది ఆకాశము నుండి, నీళ్ళు ఎలా వస్తుంది ఆకాశము నుండి? ప్రజలు హేళన ఎగతాళి చేస్తున్నారు. కానీ వారు ఎంత హేళన ఎగతాళి చేసినా నోవహు తన 3 కుమారులతో కలిసి, తన భార్యతో కలిసి, తన 3 కోడళ్లతో కలిసి దేవుడు చెప్పినట్లుగా ఓడను ప్రిపేర్ చేస్తున్నాడు. మీకు ఒక విషయం చెప్పినా, ఆశీర్వాదకరమైన కుటుంబం అంటే ఏంటి తెలిసిన? 1000 ఎకరాలు కలిగి ఉండటం, బెంచ్ కార్లు, టెస్లా కార్లు, అన్ని కార్లు కలిగి ఉండటం, బ్యాంకులలో కోట్లు డిపాజిట్ కలిగి ఉండటం, పిల్లలు ఒకరు విమానాన్ని సొంతంగా కొని, ఇంకొకరేమో ఓడను కొని, ఇట్లా అన్ని కలిగి ఉండే కుటుంబాలు కాదు ఆశీర్వదించబడే కుటుంబం. ఆశీర్వదించబడిన కుటుంబం అంటే భార్య భర్తలు, కుమారులుంటే కుమారులు, కోడలుంటే కోడలు, వీరు ఏకాత్మ కలిగి ఉండటం చూసారా? అదే నిజమైన ఆశీర్వాదం. మీరు చూడండి, నోవహు చెప్పిన మాటను భార్య పాటించింది. దేవుడు నోవహుతో చెప్పాడు. నోవహు వెళ్ళి భార్యకు చెప్తున్నాడు, దేవుడు నాకు కనిపించాడు, లేక దేవుడు నాతో మాట్లాడాడు, జలప్రలయమును రప్పించబోతున్నాడంట, వర్షమును కురిపించబోతున్నాడంట. ఆ జలప్రలయము ద్వారా సర్వ సృష్టి నాశనం అవ్వబోతుంది. కాబట్టి దేవుడు నాకేం చెప్పాడంటే, ఒక ఓడను తయారు చేయి, అందులో నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు ప్రవేశించు, నీ కుటుంబ రక్షణ కొరకు ఓడను తయారు చేయమని దేవుడు నాతో చెప్పాడు. ఆ మాటను భార్యకు చెప్పినప్పుడు భార్య ఏమనకుండా భర్త మాటకు లోబడి ఓడ కట్టే పనిలో నోవహు భార్య సహకరించింది. ఆమె నిజమైన భార్య.
భర్త పనులలో భార్య సహకరించటమే ధర్మము. గుర్తుపెట్టుకోండి, అది నిజమైన ఆశీర్వదించబడిన కుటుంబం. ఎప్పుడు భర్త భార్యకు లోబడుతుందో ఆటోమేటిక్గా కోడళ్ళు కూడా వాళ్ళ అత్తగారిని బట్టి వారికి వచ్చిన భర్తలకు ఏమవుతారంట? లోబడతారు. ఇక్కడ చూడు, 3 కుమారులు 3 కోడలు మామగారు చెప్పిన మాటను జవదాటకుండా మామగారు మాటకు లోబడి ఆ ఓడ కట్టే పనులలో పాలు పొందారంటే అర్థం చేసుకోండి, కోడళ్ళు ఎంతగా లోబడ్డారు మామగారికి. కొడుకులు కూడా తండ్రి మాటను జవదాటలేదు, తండ్రి మాటను మీరలేదు. నిజంగానే ఇది ఆశీర్వదించబడిన ఒక కుటుంబం. ఇది కుటుంబ యజమానునికి ఇటు భార్య ఇటు కుమారులు, ఆ కుటుంబానికి వచ్చిన కోడళ్ళు లోబడ్డారు. ఇంతటి గొప్ప కుటుంబము ఈ రోజుల్లో భూమి మీద ఉంటుందా అంటే నాకు అనుమానం. ఆశీర్వదించబడిన కుటుంబం అంట ఏకాత్మ కలిగి ఉంటుంది, కలిసి ఉంటారు, ఐక్యత కలిగి ఉంటారు. 3 అన్నదమ్ములు ఎంత ఐక్యతగా ఉన్నారో చూడు, 3 తోటి కోడలు ఎంత ఐక్యతగా ఉన్నారో చూడు. వీరు ఐక్యత కలిగి ఉండటం వలన జలప్రలయము నుండి రక్షించుకోవటానికి గొప్ప ఓడను తయారు చేశాడు. నేను అదే చెప్తాను, ఐక్యత ఉంటే మనం ఏదైనా చేయగలం. ఎంతటి బరువైన బండనైనా అందరు కలిసి క్షణములో ఆ బరువును ఎత్తి దూరంగా పారవేయగలం. ఐక్యత ప్రాముఖ్యమైనది. కలిసి ఉండటం, కలిసి ఉంటే కలదు సుఖము. చెప్పండి ఏంటంట? కలిసి ఉంటే ఏంటంట? కలదు సుఖము. ఈ కుటుంబము 8 మంది కలిసి ఉన్నారు. దేవుని పని చేయటానికి, దేవుని మాట నెరవేర్చటానికి, దేవుని హెచ్చరికకు భయపడి వారి కుటుంబాన్ని రక్షించుకోవటానికి కలిసికట్టుగా పనిచేశారు. ఈ కుటుంబము ద్వారా మీకు చెప్పే పాట ఏంటంటే, కలిసికట్టుగా ఉండండి. భార్య భర్తలు, పిల్లలు, ఒకవేళ నువ్వు ఒక ఇంటికి వెళ్ళిన కోడలైతే ఆ ఇంటితో కలిసి ఏకంగా దేవుని పనిని నువ్వు నెరవేరిస్తే, నేను చెప్తున్నాను, భూమిని స్వతంత్రించుకుంటారు. కోడళ్ళు కానీ కొడుకులు కానీ తండ్రి మీద, తల్లి మీద, మామగారి మీద, అత్తగారి మీద ఒక్క మాట కూడా పలకకుండా వారు ఏం చెప్పారో ఆ పనులన్నిటినీ చేశారంట. బైబిల్ అంటుంది, నోవహు తనకు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాడంట. ఎవరి సహకారముతో? భార్య, కోడళ్ళు, కుమారులు. వారు సహకరించకపోతే నోవహు చేయలేడు. తన భార్య సహకరించకపోతే, కోడళ్ళు సహకరించకపోతే, కొడుకులు సహకరించకపోతే ఆ ఓడ పనిని చెయ్యలేడు. ఆ కుటుంబము కూడా పతనమై ఉంటుంది. కానీ ఆ కుటుంబము ఏకాత్మ కలిగి, ఏక మనస్సు కలిగి, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వారు ఓడను కంప్లీట్గా పూర్తి చేశారు. జలప్రలయము వచ్చింది. ఆ కుటుంబం అంట జలప్రలయములో నుండి తప్పించబడ్డదంట. స్తోత్రం చెప్పండి. కారణం కుటుంబము ఐక్యత కలిగి ఉండటం. నేను అందుకే చెప్తాను, యజమానుడు ఎప్పుడు కూడా దేవునితో కనెక్షన్లో ఉండాలి. దేవుడంట యజమానులతో మాట్లాడతాడంట. దేవుడు మాట్లాడిన ఆ మాటలను యజమానులు తన సాటి అయిన సహాయకురాలకు, తన భార్యకు చెప్పాలి. నీ భార్య నీకు పుట్టిన బిడ్డలకు, నీ ఇంటికి వచ్చిన కోడలకు చెప్తుంది. అది క్రమం అన్నమాట. పురుషుడు దేవునితో సహవాసంలో లేకపోతే దేవుడు పురుషునితో మాట్లాడలేడు. ఆ మాటలను తన భార్యకు చెప్పలేడు, భార్య పిల్లలకు చెప్పలేదు. గనుక కుటుంబము చెల్లా చెదురవుతుంది. ఈ రోజుల్లో 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షము కురిసి
జలప్రలయము విస్తరించి భూమిని సర్వనాశనం చేసింది. ఈ ఒక్క కుటుంబము రక్షించబడ్డది. కొన్ని నెలల తర్వాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని బయటికి తీసుకొని వచ్చి దేవుడైన యెహోవా నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. నోవహుకు పుట్టిన 3 కుమారులు షేము, హాము, యాపేతు. ఈ 3 కుమారుల ద్వారానే ఇప్పుడున్న ప్రపంచము, ఇప్పుడున్న మనుషులు ఈ 3 కుమారుల ద్వారానే పుట్టారంట బైబిల్ చెప్తుంది. ఈ 3 కుమారులలో ఎవరో ఒకరికి మనమందరం పుట్టాం. షేమై ఉండవచ్చు, హామై ఉండవచ్చు, యాపేతై ఉండవచ్చు. ఎందుకంటే ఈ 3 కొడుకుల ద్వారానే ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న మానవ జాతి వచ్చింది. ఇప్పుడు భూమి మీద ప్రజలు ఎంతమంది ఉన్నారని లెక్కేస్తే సుమారు 800 కోట్ల మంది జనాభా. మరి నోవహు కాలము నుండి ఈ రోజు వరకు లెక్కేసుకుంటే ఎన్ని వందల మంది, ఎన్ని వేల వందల కోట్ల మంది ప్రజలు వచ్చిపోయారో మనకు తెలియదు. వీళ్ళందరూ ఎవరి సంతానం అంట? నోవహు 3 కుమారులకు పుట్టిన సంతానం మనమందరము. నేను ఒక మాట చెప్పాను, మన తాత నోవహు. ఏ అనుమానం లేదు, నేను చెప్తున్నాను, మనమందరము నోవహు కుటుంబములో పుట్టిన వారము. నోవహు వంశావళులము మనము. నోవహుకు 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారులలో ఎవరో ఒకరి కుమారునికి మనం పుట్టిన వారము. కానీ ఈ 3 కుమారుల యొక్క సంతానం అంట భూమి మీద విస్తరించిందంట. వీరిలో నుండి ఒకడు వచ్చాడు, వాడి పేరు నిమ్రోదు. వాడు భయంకరస్తుడు. మొట్టమొదటిగా భూమి మీద రాజ్య పరిపాలన స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే నిమ్రోద్. ఫస్ట్ కింగ్ అంటారు ఈ భూమిలో. మొదటి రాజు, మొదటి పరిపాలకుడు ఇతడే. ఇతని వలన పొలిటికల్ వచ్చింది, రాజకీయాలు బయటికి వచ్చింది. మీరు బైబిల్ చదివితే ప్రతిదీ ఎక్కడి నుంచి మొదలైందంటే బైబిల్లో క్లియర్గా చూపిస్తున్నాడు. ఈ నిమ్రోద్ అనేవాడు ప్రజలను తన గుప్పిట్లో పెట్టుకొని ఈ భూమి అంతటా చెదిరిపోకుండా వీళ్ళందరూ ఒక చోటనే ఉండాలని మెసపటోమియా అనే ఒక ప్రాంతములో గోపురము కట్టాడు ప్రజల సహకారముతో. ఆ గోపురం అంట ఆకాశము అంటుకున్నంత ఎత్తుకు కట్టబడిందంట. నిమ్రోద్ గర్వహంకారముతో కడుతున్న ఆ గోపురాన్ని దేవుడు చూసి, మనుషులు అనుకున్న పని ఏదైనా వాళ్ళు చేయగలరు, మనము వెళ్ళి ఆపకపోతే వారు ఏదైనా సాధించగలరని దేవుడే దిగి వచ్చి ఆ గోపురమును కూల్చివేశాడు. ఇది 11వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. ఆ గోపురం అంట కూలి నేల మీద పడుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెల్లాచెదురైపోతున్నారు. ఆ చెల్లాచెదురవుతున్నప్పుడు వారికి తెలియకుండా వారి నోటి నిండా ఏదో కొత్త రకమైన భాషలు వచ్చాయి. వారికి తెలియని భాషలు మాట్లాడుతున్నారు. అంతకుముందు ఒకే భాష. ఈ గోపురము కూలి పడటం వలన అక్కడ భాషలు ప్రారంభమైనాయి. ఈరోజు భూమి మీద 4500 600 ఎన్నో భాషలు ఉన్నాయంట భూమి మీద. ఈ భాషలన్నీ ఎక్కడ ప్రారంభమైనదంటే బాబేలు గోపురము దగ్గర. దేవుడు ఏం చేశాడంటే వారి భాషను తారుమారుగా చేయటం వలన కొన్ని వందల వేల భాషలు అక్కడ ప్రారంభించబడ్డాయి. ఎవరికి ఏ భాష అర్థమవుతుందో వాళ్ళందరూ ఒక సెట్ అయ్యారు. తెలుగు మాట్లాడేవారు తెలుగు గ్రూపుగాను, తమిళం మాట్లాడేవారు తమిళముగాను, హిందీ మాట్లాడేవారు ఒక గుంపుగాను, ఇటు భాషలు మాట్లాడే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు గుంపుగా చెదిరిపోయారు భూలోకం అంతటా. ఈ విధంగా మానవ జాతి భూలోకమంతటా చెదిరిపోయి భూలోకములో ఎక్కడెక్కడ నేల కనబడుతుందో
మనుషులందరూ అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఆ విధంగా మన తాత ముత్తాతలు బహుశా అక్కడికి వచ్చి ఉంటారు. ఇప్పుడు దేవుని కనుదృష్టి ఏంటంటే మనిషిని ఆశీర్వదించటానికి ఒక నీతిమంతుడు కావాలి. ఈ నిమ్రోదు వలన ప్రజలందరూ చెడిపోయారు. తిరిగి ఒక నీతిమంతుని కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. అప్పుడు ఊరు అనే ప్రాంతములో ఒక వ్యక్తిని చూశాడు. అతని పేరు అబ్రాం. వీరు బొమ్మలను తయారు చేయటం, వాటిని అమ్మటము, వాటి ద్వారా వారు పోషించబడుతున్నారు. అతని తండ్రి అయిన తేరహు వీరందరూ కలిసి ఒక ప్రాంతంలో నివసిస్తుంటే దేవుడు ప్రత్యక్షమై అబ్రాముతో మాట్లాడుతున్నాడు. నీవు నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ రక్త సంబంధమును, నీ దేశమును విడిచిపెట్టి నేను నీకు చూపించుచున్న దేశమునకు వెళ్ళమన్నాడు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఏ దేశమని అడగకుండా గ్రుటితనంగా వెళ్ళాడు. అది దేవునికి నచ్చింది. అప్పటి నుంచి దేవుని కనుదృష్టి అబ్రాం మీద ఉంచాడు. తర్వాత అబ్రాం పేరు అబ్రహాముగా మార్చాడు. దేవుడు అనేకమైన పరీక్షలు పెట్టాడు, శోధనలు పెట్టాడు. వాటిలో దేవునికి నమ్మకస్తుడుగా నిలబడ్డాడు అబ్రహాము. ప్రతి పరీక్షలో గెలిచాడు, ప్రతి శోధన గెలిచాడు. దేవుడు తన కుమారుని బలి ఇవ్వమంటే కాదు అనకుండా దేవునికి బలి ఇవ్వటానికి తెగించుకున్నాడు. అప్పుడు అర్థమైంది అబ్రహాము దేవుని యందు నిజంగా భయము భక్తి గలవాడు, దేవుని యందు నమ్మకము విశ్వాసము కలిగిన ఒక వ్యక్తి అని దేవుడు గుర్తించి, అప్పుడు దేవుడు అబ్రహాముకు ఒక మాట ఇస్తున్నాడు. ఏమనంటే, నీవు నా యందు నిజముగా భయము భక్తి కలిగిన ఒక వ్యక్తి అని నేను గుర్తించాను. నా కొరకు నీ సొంత కుమారుణ్ణి ఇవ్వుటకు కూడా నువ్వు వెనకాడలేదు. కాబట్టి నేను నీకు మాట ఇస్తున్నాను, నీ సంతానము వలన ఈ భూనివాసులందరినీ నేనేం చేస్తానన్నాడు, ఆశీర్వది. ఎవరి ద్వారా అంట? అబ్రహాముతో ఏమంటున్నా, నీ సంతానము వలన భూనివాసులను నేనేం చేస్తాను. కాబట్టి దేవుడు మాట ఇస్తున్నాడు, నీ సంతానము ద్వారా, నీ సంతానము వలన భూలోకములో ఉన్న మనుషులందరినీ ఆశీర్వదిస్తాడు. ఇక్కడ దేవుడు ఒక్క మనిషిని గురించి మాట్లాడలేదు. భూనివాసులు అంటే భూమిలో పుట్టబోతున్న ప్రతి మనిషిని ఉద్దేశించి దేవుడు అక్కడ మాట్లాడాడు. ఒక విధంగా చెప్పాలంటే నీ గురించి, నా గురించి కూడా అక్కడ దేవుడు అబ్రహాముతో ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రవచనం ఏంటంటే, అబ్రహాము సంతానముగా పుట్టబోతున్న ఆ వ్యక్తి ద్వారానే దేవుడు మనుషులను ఏం చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఇదే వాగ్దానము అబ్రహాముకు పుట్టిన ఇస్సాకుకు ఇచ్చాడు. తిరిగి అదే వాగ్దానమును ఇస్సాకుకు పుట్టిన యాకోబుకి ఇచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరి సంతానముగా పుట్టబోయే ఆ వ్యక్తి ద్వారానే దేవుడు భూనివాసులను ఏం చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతు. వారు ఏ మతస్థులైనా సరే దేవుడు ఇక్కడ ప్రమాణం చేశాడు. తర్వాత ఈ మాటను అపోస్తులుడైన పౌలు తన పత్రికలో వివరిస్తున్నాడు. గలతీ 3:16 చెప్తాడు, ఆ సంతానము ఎవరో కాదు, క్రీస్తే ఆ సంతానం అంట. స్తోత్రం చెప్పండి. అంటే అబ్రహాము వంశములో క్రీస్తు పుట్టబోతున్నాడు. ఆ పుట్టబోయే క్రీస్తు ద్వారానే దేవుడు భూలోకములో ఉన్న మానవులందరినీ ఆశీర్వదిస్తానని దేవుడు తన మీద ప్రమాణం చేశాడు. అందుకనే దేవుడు ఇక్కడ రాస్తున్నాడు, క్రీస్తునందు మన తండ్రి అయిన దేవుడు మనకు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను ఏం చేశాడంట, అనుగ్రహించాడు. ఎందుకు అంటే అబ్రహాముతో చెప్పిన ఆ మాటను నెరవేర్చటానికి, ఇస్సాకుతో చెప్పిన ఆ మాటను నెరవేర్చటానికి, యాకోబుతో చెప్పిన ఆ మాటను నెరవేర్చటానికి. ప్రియులారా, ఈ రాత్రి మీతో చెప్పే మాట ఏంటంటే, మీరు క్రీస్తులో వచ్చారా లేదా ఒక్కసారి పరిశీలన చేయి. క్రీస్తునందు విశ్వాసం ఉంచారా లేదా?
మారు మనసు పొంది నీళ్ళల్లో బాప్టిషన్ తీసుకున్నారా లేదా? మిమ్మును మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే క్రీస్తునందు మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు మనిషిని. ఇది నిన్న మొన్న పుట్టకొచ్చిన సువార్త కాదు, అబ్రహాముతో దేవుడు ప్రకటించిన శుభవార్త. దేవుడు ప్రమాణం చేసుకున్నాడు తన మీద. అందుకని మనం ఏం చేయాలంటే ప్రజలను క్రీస్తులోనికి రమ్మని ఆహ్వానించాలి. వాళ్ళకు తెలియదు, ఈ మర్మాలన్నీ తెలియదు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉన్నది. చదువు లేకపోవటం వలన, చదివే ఓపిక లేకపోవటం వలన అనేక మంది ప్రజలకు తెలియదు. ఆశీర్వాదము క్రీస్తులోనే నీకు నాకు లభిస్తుంది. అందుకే దేవుడు ప్రతి మనిషిని ఎక్కడికి తీసుకొని వస్తున్నాడు? క్రీస్తులోనికి. ప్రతి స్త్రీని, ప్రతి పురుషుని, ప్రతి యవనస్తులను క్రీస్తులోనికి తీసుకొని వస్తున్నాడు. దేవుడే మనుషులను ఆకర్షిస్తున్నాడు క్రీస్తులోనికి వచ్చేటట్టుగా. దేవుడే మనుషులకు బోధిస్తున్నాడు క్రీస్తులోనికి వచ్చేటట్టుగా. దేవుడే మనుషులను ఏర్పరచుకొని క్రీస్తుకు అనుగ్రహిస్తున్నాడు క్రీస్తులోనికి వచ్చేటట్టుగా. దేవుడే తన కృపను మనుషులకు అనుగ్రహిస్తున్నాడు. తద్వారా మనుషులందరూ క్రీస్తులోనికి వచ్చునట్లుగా. నేను చెప్తున్నా, రానున్న రోజులలో మనము ప్రకటించినా ప్రకటించకపోయినా మానవులందరూ కూడా క్రీస్తులోనికి వస్తారు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, ప్రతి మోకాలు క్రీస్తు ఎదుట వంగును, ప్రతి నాలుకంట క్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటారంట. ఆ రోజులు వస్తుంది. దేవుడు ప్రమాణం చేశాడు, దేవుడు ప్రకటించాడు సువార్తను అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు. తన మాటను దేవుడు నెరవేరుస్తాడు గ్యారంటీగా. కానీ మనం ధన్యులమంట. ఎందుకంటే బలవంతము లేకుండా మనమందరము క్రీస్తులో అడుగు పెట్టాము. స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? నువ్వు ఆశీర్వదించబడిన ఒక విశ్వాసివి. ఈ ఆశీర్వాదము నిన్న మొన్న మొదలైంది కాదు. నిన్ను ఆశీర్వదిస్తాడు క్రీస్తులో అని దేవుడు కొన్ని వందల వేల సంవత్సరం క్రితమే అబ్రహాముకు ప్రకటించాడు. అక్కడ వాగ్దానం చేశాడు, అక్కడ ప్రమాణం చేశాడు. ఆ మాట ప్రకారంగానే దేవుడు నిన్ను నన్ను క్రీస్తునందు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదమును సాతాను మనలో నుండి తీసివేయలేడు. ఈ ఆశీర్వాదమును ఏ మానవుడు కూడా నీలో నుండి తీసివేయలేడు. దేవుడు ఒక్క మనిషిని ఆశీర్వదిస్తేనంట, ఆ మనిషిని ఇంకొకటి శపించిన ఆ శాపము వాడికి ఫలించదంట. నేను చెప్తున్నాను. ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు బిలాము. ఇశ్రాయేలీలు వస్తున్నప్పుడు బాలాక్ అనే ఒక రాజు ప్రవక్త అయిన బిలాముకు డబ్బులిచ్చి పిలిపించి ఇశ్రాయేలీలను శపించమంటాడు. అర్థమైందా? ప్రవక్తను పిలిచి అతనికి డబ్బులిచ్చి ఇశ్రాయేలీలను ఏం చేయమంటున్నాడు? శపించమంటున్నాడు. ఆల్రెడీ వారు ఆశీర్వదించబడిన వారు. దేవుడు ఇశ్రాయేలీలను ఆశీర్వదించాడు. ఇతడు అంటున్నాడు వారిని శపించమంటాడు. కానీ ఆ బిలాము అతని మాట విని ఇశ్రాయేలీలను శపించటానికి ముందుకు వెళితే అతడు వెళ్ళేటప్పుడు ఒక గాడిద మీద కూర్చొని ఉన్నాడట. అప్పుడు గాడిద తిరగబడి అతని నెట్టి పారేసి గాడిద హెచ్చరిక చేసిందంట ప్రవక్తను. ఎందుకు తెలుసునా? దేవుడు ఆశీర్వదించబడిన మనుషులను నువ్వు ఎలా శపించగలవు? ఒక మనిషిని దేవుడు ఆశీర్వదిస్తే ఇక వాడు యుగ యుగాలు ఎలా ఉంటాడంట? ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఏ నరుడు శపించినా అతని జీవితంలో పని చేయదు. ఏ చేతబడి కూడా అతని జీవితంలో పని చేయదు. ఎందుకంటే దేవుడే నిన్ను ఆశీర్వదించిన తర్వాత ఈ విశ్వములో నిన్ను శపించేవాడు ఎవడు లేడు. ఒకవేళ శపించిన ఆ శాపమంట దేవుని బిడ్డలకు పని చెయ్యదు. స్తోత్రం చెప్దామా గట్టిగా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం అంట
నిన్ను 24 గంటలు కంచి వేస్తూ ఉంటుందంట. అర్థం చేసుకో, నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఏ శాపము నీకు ఫలించదు, ఏ శాపము నీకు ఫలించదు. ఒకవేళ ప్రజలు నిన్ను శపించిన ఆ శాపము నీ యొద్దకు వచ్చేటప్పుడు తిరిగి ఆశీర్వాదకరంగా మారుతుందంట. స్తోత్రం చెప్దామా, స్తోత్రం చెప్దామా. నీ పని ఏంటంటే, వారు శపించిన, నీ మీద అబద్ధపు మాటలు పలికిన, నీ మీద అబద్ధపు సాక్ష్యాలు పలికిన, నీ మీద నిందలు మోపిన, నువ్వు మౌనముగా ఉండు, సంతోషముగా ఉండు. ప్రభు చెప్పాడు, నేను మరలా చెప్పుచున్నాను, సంతోషించుడి, పరలోకమందు మీ ఫలం ఎలా ఉంటుందంట, అధికముగా ఉంటది. ఎందుకంటే మనము భూమి మీదనే ఆశీర్వదించబడ్డాం. ఈ ఆశీర్వాదము యుగ యుగాలు ఆనందించున్నట్లుగా చేస్తుందంట. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా, పోగొట్టుకోగాకండి. ఆదాము వలె దేవుడిచ్చిన ఆశీర్వాదమును పోగొట్టుకున్నారు. ఎలా? దేవుని మాటకు లోబడకపోవటం వలన. దేవుని మాటకు లోబడకపోవటం వలన దేవుడిచ్చిన ఆశీర్వాదములన్నిటిని పోగొట్టుకున్నాడు. ఒక్క పూట కూటి కోసం చెమట కారిస్తేనే అతనికి అన్నమంట. శాపం అది. పని లేకుండా ఆ తోటను సేద్యము చేస్తూ ఉండాలి. సేద్యం అనే పదం అంట మేనేజ్మెంట్ అంటారు. మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఒక మేనేజర్ లాగా ఉండి దాన్ని చూసుకోవాలా. అంత బాధ్యతని దేవుడు అప్పగిస్తే దేవుని మాటకు లోబడకపోవటం వలన బాధ్యతలన్నీ పోగొట్టుకున్నాడంట. కష్టపడి పని చేసే స్థితికి దిగజారిపోయాడు ఆదాము. అవ్వమంటుంది, ఎలా ఎలా ప్రసవ వేదనతో కన్నదంట, నొప్పులతో వేదనతో బిడ్డను కన్నదంట. ఒకవేళ వారు దేవుని మాటకు లోబడి ఉంటే ఆడవాళ్ళు ప్రసవించేటప్పుడు వేదన లేకుండా, నొప్పులు లేకుండా కనేవాళ్ళు. స్త్రీలు మీరు ప్రసవించేటప్పుడు నొప్పులతో వేదనతో ఎందుకు కంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? అది శాపం. అది స్త్రీలకు దేవుడిచ్చిన శాపం. అది దేవుడు చెప్పాడు, నీవు ప్రసవ వేదనతో బిడ్డలను కంటావు. ఒకవేళ దేవుని మాటకు లోబడి ఉంటే ఆ ప్రసవించే సమయంలో వేదన, నొప్పులు లేకుండా సంతోషంగా కనేవాళ్ళు ఆడవాళ్ళు. కేవలము లోబడకపోవటం. ఈరోజు కూడా చాలా మంది లోబడకపోవటం, దేవుని మాటకు లోబడకపోవటం వలన పెద్ద పెద్ద శాపాలు తల మీదకి వస్తున్నాయి. నేను చెప్తున్నాను, మీరు ఆశీర్వదించబడ్డారు, అనుమానం లేదు. నేను చెప్తున్నాను, మీరు ఆశీర్వదించబడ్డారు. మీరు ఏ పని చేసినా, మీరు ఏ వ్యాపారం చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మీ కార్యములను యెహోవా సఫలము చేస్తాడంట. స్తోత్రం చెప్పండి. ప్రతి పనిని దేవుడు సక్సెస్ఫుల్గా చేస్తాడు. దిగులు చెందాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడ్డావు. నువ్వు ఏ పని చేసినా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు గనుక నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. నాకు చాలా ఇష్టం యోషేబు. అది చెప్పి ముగిస్తాను మీకు వాక్యములో నుండి. ఆదికాండము చదువుదాం, 39:1 నుంచి. యోషేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతిఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకొని వచ్చిన ఇష్మాయేలు యొద్దన అతనిని కొనెను. యెహోవా యోషేబునకు ఏమై ఉన్నాడంట? తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండేనని అతడు చేసినదంతయు అతడు చేతిలో యెహోవా సఫలము చేసేనని అతని యజమానుడు చూచినప్పుడు
యోషేబు మీద అతనికి ఏం కలిగింది? కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడయ్యను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు ఏం చేశాడంట? అతని చేత అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోషేబు నిమిత్తము, చూడు యెహోవా ఎవరి నిమిత్తం అంట? యోషేబు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఏం చేశాడంట? గట్టిగా స్తోత్రం చెప్పండి. తర్వాత యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములో ఏమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోషేబు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. ఇక్కడ చూడండి, ఎవరి నిమిత్తము దేవుడు ఆ ఐగుప్తిని ఆశీర్వదించాడంట? యోషేబు నిమిత్తము. యోషేబు ఆశీర్వదించబడిన అబ్రహాము వంశావళికి చెందినవాడు. అర్థమైందా? ఏ వంశావళికి? ఎవరు అబ్రహాము? ఆశీర్వదించబడినవాడా, శపించబడినవాడా? కాబట్టి ఆ వంశములో వచ్చినవాడు గనుక ఈ యోషేబు ఒక అన్యుడింట్లో ఉంటే యోషేబును బట్టి దేవుడంట అన్యుడి యొక్క ఇంటిని, పొలమును, తోటలను, అంటే అన్యుడు ఏమేమి కలిగి ఉన్నాడో వాటన్నిటినీ దేవుడు యోషేబు నిమిత్తము ఆశీర్వదించాడు. యోషేబు చేతి పనులను దేవుడు ఆశీర్వదించుట ఈ పోతీఫరు కనులార చూశాడు. దీని అర్థం ఏంటంటే, ఆశీర్వదించబడిన వాడు చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? మీరు నమ్మాలా? ఫస్ట్ నేను ఆశీర్వదించబడ్డాను. ఇశ్రాయేలీయులకు యెహోవా ఒక మాట ఇచ్చాడు, మీ చేతి పనులను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనం ఆశీర్వదించబడ్డాం క్రీస్తులో, క్రీస్తునందు. క్రీస్తులో రాకముందు మనము శాపము క్రింద ఉన్నాం. ఆ శాపము మనలను వెంటాడుతున్నది. ఆ శాపము మనలను నాశనం చేస్తూ వచ్చినది. కానీ ప్రభువు మనలను శాపము నుండి విడిపించి ఆశీర్వాదములోనికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనం ఆశీర్వాదములో ఉన్నాం. కానీ ఈ ఆశీర్వాదమును మీరు పోగొట్టుకోకూడదు. మీరు, మీ పిల్లలు క్షేమముగా ఉంటారు, నేను చెప్తున్నాను. అందుకే ప్రార్థనకి ఎందుకు రావాలి? కొంతమంది బలవంతంగా ఆలోచిస్తారు మందిరానికి. మీరు ఇక్కడికి రావటం వలన మీ మెడకాయ పట్టి చంపటం కాదు, కానీ తెలియని విషయాలన్నీ బైబిల్లో నుండి ఒక బోధకుడుగా నేనేం చేస్తాను అంది వినటానికే. నువ్వు ఆశీర్వదించబడ్డావని నీకు తెలియదు కాబట్టి చిన్నదానికి పెద్దదానికి భయపడుతూ ఉంటావు. ఇప్పుడు వచ్చావు కనుక వింటున్నావు. నువ్వు ఆశీర్వదించబడ్డావు, నువ్వు ఆశీర్వాదము క్రింద ఉన్నావు, శాపము లేదు. కాబట్టి క్రీస్తులో రాని వారందరూ కూడా ఇంకా ఎందులో ఉన్నారంట? అర్థం చేసుకుని చెప్పు. క్రీస్తులో రాని వారు ఎక్కడ ఉన్నారు? చెప్పండి గట్టిగా. దేని క్రింద ఉన్నారు? కానీ మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే మీరు ఎవరిలోకి వచ్చారు? క్రీస్తులో రాని వారు శాపము క్రింద ఉన్నారు. మీరు క్రీస్తులో వచ్చిన దాని వలన ఆశీర్వాదము క్రింద ఉన్నారు. అందువలన వారి వలన మీకు ప్రమాదం ఉంది. నేను అందుకే చెప్తాను, మీ తోబుట్టులు, రక్త సంబంధులు, కులస్తులు అవన్నీ వద్దు. వారు శాపము క్రింద ఉన్నారు, నువ్వు ఆశీర్వాదము క్రింద ఉన్నావు. నువ్వు జీవములో ఉన్నావు, వారు మరణములో ఉన్నారు. నీ పని ఏంటంటే వారిని నువ్వున్న స్థలములోనికి తీసుకొని రావటం, అంతేగాని వారితో సహవాసము చేసి దేవుడు నిన్ను తీసుకొచ్చిన ఆశీర్వాదములో నుండి తిరిగి వారి వైపు మళ్ళకూడదు. భయంకరమైన డేంజరస్ వైరస్ ఎవరు తెలిసిన?
నీతో ఉన్న అవిశ్వాసులు, నేను చెప్తున్నా, వాళ్ళు నీకు వడ్డీకి డబ్బులు ఇవ్వచ్చు, నువ్వు అడిగినప్పుడల్లా సహాయం చేయవచ్చు, మంచి వాళ్ళై ఉండవచ్చు, వాళ్ళ ఇంట్లో వండిన కూరలన్నీ 30 వంతు నీకే పంపవచ్చు. ఏం చేస్తే మనకేంటి? వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? శాపము క్రింద. నువ్వు వారితో సహవాసం చేస్తే నిన్ను కూడా అక్కడ నుండి అందులోనికి తీసుకెళ్తారు. నువ్వు చెప్పాల్సిన వైరాగ్యంగా ఏంటి తెలిసిన? వస్తే మీరు మాలోకి రా, అట్టయితే మేము నీ కూరలు ఇవ్వము, నీ కూర వద్దు, బొంద వద్దు, నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వు. ఎవడికి కావాలి నీ డబ్బు? సీరియస్గా చెప్తున్నాను. ప్రజలు పతనం అవ్వటానికి కారణమే అవిశ్వాసులను బట్టి. ప్రార్థనకు వెళ్ళని వారు, మందిరానికి వెళ్ళని వారు, బైబిల్ చదవని వారు, బైబిల్ అంటే నమ్మకం లేని వారు, అటువంటి వారితో సహవాసము చేయుట వలన నువ్వు పోగొట్టుకుంటావు దేవుడిచ్చిన ఆశీర్వాదమును. ఆదాము ఎలా పోగొట్టుకున్నాడు? తోటలో ఉంచినది వీళ్ళిద్దరినే కదా. తోటలో వీరి తప్ప ఇంకెవరు లేరు. వీరితో పాటు జంతువులు ఉన్నాయి అంతే. భార్యాభర్తలు వీళ్ళిద్దరే. వీరితో పాటు జంతువులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, అన్ని రకాలైన జంతువులు ఏదైనా తోటలో ఉన్నాయి. కానీ ఆ తోటలో లేని ఒక వ్యక్తి, దేవుడు ఉంచని ఒక వ్యక్తి తోటలో ప్రవేశించాడు. వాడే సైతాను. వాడు తోటలోనికి వచ్చి సర్ప శరీరములో దూరి సర్పములో ఉండి ఆదాముతో మాటలు పెట్టుకున్నాడు. అవ్వమ్మతో ముచ్చట్లు పెట్టుకున్నాడు. ఆ టైంలో అంట ఆదాము నిద్రపోతున్నాడు. స్త్రీ ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి సర్పము మాటలాడటానికి వచ్చి మాటల్లో మోసం చేసి, దేవుడు ఏ మాట ప్రకారంగా తినవద్దన్నాడో ఆ పండును తినేటట్లుగా సర్పము స్త్రీని మోసగించి ఆ పండును తినేటట్లు చేసింది. అది మాత్రమే కాకుండా ఆ పండును తీసుకెళ్లి తన భర్తను కూడా బలవంతముగా తినిపించింది. కేవలము సాతాను మాటను విని భార్యాభర్తలు దేవుని ఆశీర్వాదములో నుండి తరిమి వేయబడ్డారు. నేను అందుకే చెప్తున్నాను, నీ ఇంటికి వచ్చినా పర్వాలేదు, నీ ఇంటికి రాకపోయినా పర్వాలేదు, తెగించుకోవాలి. కొంతమందిని వదులుకుంటేనే మనం ఎదుగుతాం. వాళ్ళు ఎవరైతే మనకేంటి? కొన్నిసార్లు కొంతమందిని వదులుకుంటేనే మనం ఎలా ఉండాలంటే, వీలైతే మా మార్గములో రా, వీలైతే నా వైపు తిరుగు, వీలైతే చర్చికి రా, అలా తీసుకురావాలి. కానీ నువ్వు వారి వైపు తిరగటం వలన నువ్వు చాలా నష్టపోతావు. మీరు చూడు, మీ భర్తలు కానీ ఈరోజు త్రాగుబాతులుగా ఎందుకు మారారు? ఒకప్పుడు చర్చికి వచ్చారు వాళ్ళు, ఒకప్పుడు బాప్టిషన్ తీసుకున్నారు. ఎందుకు మారారు? గుడికి రాని వారి సహవాసం, గుడికి రాని వారితో స్నేహాలు, మందిరానికి రాని వారితో కలిసిపోవటం, వారి వలన చెడిపోయారు. త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా మారారు. ఇప్పుడు వారున్న స్థితిలో నుండి బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే పోగొట్టుకున్నారు సమస్తమును. ఒక్కసారి దేవుణ్ణి రుచి చూచి పడిపోతేనంట వాడు తిరిగి మారు మనసు పొందాలంటే చాలా చాలా కష్టం. తిరిగి వారు రావాలంటే ఏదో ఒక దెబ్బ తగలాల, కాళ్ళు చేతులు ఎర్రగాల, భయం కలిగే దెబ్బ తగలాల. అప్పుడు చూడు, మనం పిలవకపోయినా సరెండర్ అవుతారు. ఎందుకు ఆ స్థితి? దేవుడిచ్చిన స్థానాన్ని పోగొట్టుకోగాకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదములోనికి, జీవములోనికి తీసుకొని వచ్చాడు. ఆ స్థానాన్ని పోగొట్టుకోవద్దు సంగమా. అదే స్థానంలో మీరు నమ్మకస్తులుగా ఉంటే, నేను చెప్తున్నాను, ఎక్కడో ఒకరి ఇంట్లో చిన్న పనిలో చేరిన యోషేబు, పోతిఫర్ ఇంట్లో విచారణకర్తగా చేరిన యోషేబు నమ్మకంగా ఉండుట వలన దేవునికి ఆ ఐగుప్తి దేశానికే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. స్తోత్రం చెబుదామా? చిన్నదానిలో నమ్మకంగా ఉండు వానిని దేవుడు తీసుకెళ్ళి ఏం చేస్తాడంట? ఉన్నతమైన స్థాయిలో కూర్చుండబెడతాడు. నమ్మకమైన వాని తల మీది కంట మెండైన దీవెనలు వస్తాయంట. చెప్పండి, ఎవరి మీదికి? నమ్మకమైన వాని తల మీదకి ఏమొస్తాయంట? అది జరిగింది యోషేబు జీవితంలో. దేవుడిచ్చిన ఆశీర్వాదమును పోగొట్టుకోవద్దని ప్రేమతో మిమ్మలను హెచ్చరిక చేస్తూ
ఈ సమయాన్ని ముగిస్తున్నాను. లేచి నిలబడదాం. వినిన ఈ మాటలను బట్టి నమ్మకముతో, విశ్వాసముతో, ఉత్సాహముతో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండగా ప్రభు నామాన్ని హెచ్చించి, ఆయన నామాన్ని గణపరుస్తూ, యేసు నామాన్ని మహిమపరుస్తూ తండ్రి చూస్తుండగా ఆయన కుమారుణ్ణి మనమందరము చేతుల పైకెత్తి ఆరాధించుదాం. కొద్ది క్షణం ఆరాధన చేయండి. స్వరమెత్తి, ప్రతి ఒక్కరు స్వరమెత్తి ఆరాధించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వరమెత్తి, చేతుల పైకెత్తి స్వరమెత్తి స్తుతించండి ప్రభువును. యేసయ్యను స్తుతించండి. యేసు ప్రభువా నీకు స్తోత్రం, యేసు ప్రభువా నీకు స్తోత్రం, యేసు ప్రభువా నీకు స్తోత్రం. మీ నోటితో యేసు 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 నీకే స్తోత్రం అని పలకండి దయచేసి. ప్రియులారా, యేసుని స్తుతించండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా, స్తోత్రములు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంగమ అర్థం చేసుకుని నోటితో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. మౌనంగా వద్దు. నేను చెప్తున్నాను, మౌనంగా వద్దు, మౌనముగా వద్దు. నీ హృదయములో ఉన్న ఆ ప్రేమను, ఆ ఉత్సాహమును నీ నోటితో తెలియచే. సిగ్గుపడవద్దు ప్రభు సన్నిధిలో. యేసు ప్రభువా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం అని పలకండి ఆయన సన్నిధిలో. స్వరమెత్తి స్తుతించండి. కొద్ది నిమిషాలు స్తుతించండి. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ప్రభువులో నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు ఆశీర్వదించబడ్డావు. దేవుడు నీ చేతి పనులను ఆశీర్వదించబోతున్నాడు. నీ క్రియలను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఆర్పాటము చేయండి దేవుని బిడ్డలు, ఆర్పాటము చేయండి. సాతాను సిగ్గుపడినట్లుగా ఆర్పాటము చేయండి దేవుని బిడ్డలు. హల్లెలూయా. స్తుతించండి. భాషల్లో మాట్లాడగలిగేవారు భాషల్లో స్తుతించండి. ఆటంకపరచవద్దు. స్తుతించండి గంభీరముగా. నేను ఆశీర్వదించబడ్డాను అని నమ్మేవారందరూ గట్టిగా స్తుతించండి. రిబాలారా షందరా బాబా బాబా బాబా. నేను ఆశీర్వదించబడ్డాను. చెప్పండి, నేను ఆశీర్వదించబడ్డాను. క్రీస్తునందు, క్రీస్తులో నేను ఆశీర్వదించబడ్డాను. నేను శాపములో లేను, నేను ఆశీర్వాదము క్రింద ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంగమా అర్థం చేసుకో. నీ నోటి మాటలే నిన్ను తీర్పు తీరుస్తుంది. అందుకని చెప్తున్నాను, మీరు ఆశీర్వదించబడ్డారని ధైర్యంగా పలకండి. క్రీస్తులో నేను ఆశీర్వదించబడ్డాను, నేను ఆశీర్వాదము క్రింద ఉన్నాను. నేను ఏ పని చేసినా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను దేనిని ముట్టుకున్నా అది ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఎందుకంటే నేను ఆశీర్వదించబడ్డాను. చప్పట్ల ద్వారా స్తోత్రం చెప్తామా? గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలు. స్తుతించండి. రేబాలారా షతరా మమ. హల్లెలూయా. స్తుతించండి దేవుణ్ణి. రేబాబాలారా షందరా మమ. హల్లెలూయా. ఉత్సాహముతో స్తుతించండి. మీరు ఆత్మలో నింపబడతారు. సిగ్గుపడవద్దు. దేవుని స్తుతించేటప్పుడు సిగ్గుపడవద్దు. నీ బలముతో, నీ శరీరముతో దేవుని స్తుతించు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ రాత్రి మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. అద్భుతమైన వర్తమానముతో మీరు మాట్లాడారు. ఈ మాటలు ప్రతి ఆత్మలో ఫలించాలి, ప్రతి ఆత్మలో ఉండిపోవాలి. వారి మైండ్ సెట్ మారాలి, వారి ఆలోచన విధానము నూతనపరచబడాలి. ఇక నుండి నీ బిడ్డలు నూతనమైన ఆలోచన కలిగిన వారై ఉండుటకు సహాయం చేయండి. ఈ రాత్రి నీ బిడ్డలు తిరిగి వెళ్తున్నప్పుడు తోడుగుండండి. వారు ఉంటున్న గృహము, వారి ప్రాంగణము, వారు నిద్రిస్తున్న స్థలమంతటా పరిశుద్ధపరచండి. నీ దూతలను కావలిగా ఉంచండి. రేపటి దినం నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉండండి. యోషేబునకు తోడై ఉన్నట్లుగా నీ బిడ్డలకు తోడై ఉండి నడిపించండి. తిరిగి నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ కృప కాపుదల దయచేయండి. రేపు ఉదయము జరగబోతున్న స్త్రీల కూడికను ఆశీర్వదించండి. స్త్రీలు కూడా రావటానికి ఆసక్తిగా నీ సన్నిధికి పరుగులెత్తుటకు సహకరించండి. జరుగుతున్న స్త్రీలు కూడికను ఆశీర్వదించండి. వాక్యం చెప్తున్న నీ బిడ్డను ఆత్మతో నింపి బలపరిచి ఆ బిడ్డ ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. పాటలు పాడుతున్న స్త్రీలను కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.